హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు వీడియోలో ఒక సింపుల్ అండ్ వెల్ నోన్ స్టోరీ తీసుకుని ఎవ్రీ వర్డ్ అండ్ ఎవ్రీ సెంటెన్స్ని అనలైజ్ చేస్తూ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ద టైటిల్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ ద థర్స్టీ క్రో. ద థర్స్టీ క్రో. థర్స్టీ అంటే దాహంగా ఉన్న, క్రో అంటే కాకి. ది థర్స్టీ క్రో అంటే దాహంగా ఉన్నటువంటి కాకి. నౌ లెట్స్ బిగిన్ అవర్ స్టోరీ. బట్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద స్టోరీ, అందరికీ చిన్న ఇన్ఫర్మేషన్ అండి. మీకు స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించి కానీ ఆర్ రిటర్న్ ఇంగ్లీష్కి సంబంధించి కానీ ఆర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చే కాంపిటేటివ్ ఇంగ్లీష్కి సంబంధించి కానీ లేదా వొకాబ్యులరీకి సంబంధించి కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఆస్క్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. డెఫినెట్లీ ఐ విల్ గివ్ యూ రిప్లై అండ్ క్లారిఫై ఆల్ యువర్ డౌట్స్. నౌ లెట్స్ బిగిన్ ద స్టోరీ. It was a hot summer day. It was a hot summer day. ఓకే, హాట్ వేడిగా ఉన్న, సమ్మర్ వేసవి కాలం, డే అంటే రోజు, ఇట్ అంటే అది. ఇట్ వాజ్ ఏ హాట్ సమ్మర్ డే. అది వేడిగా ఉన్న వేసవి కాలంలోని ఒక రోజు. ఏ క్రో వాజ్ వెరీ థర్స్టీ. ఏ క్రో వాజ్ వెరీ థర్స్టీ. ఒక కాకి వాజ్ వెరీ థర్స్టీ చాలా థర్స్టీ అంటే దాహముగా ఉన్నది. ఇక్కడ కీవర్డ్ ఏంటంటే WAS వజ్ అండి. వజ్ అంటే ఉండడము అని అర్థం అండి. ఓకే, యాక్చువల్గా ఈ ఉండడం అనేది 3 కండిషన్స్లో ఉంటుంది. నేను ప్రీవియస్గా కూడా చాలా వీడియోస్లో చెప్పాను. పాస్ట్లో అంటే గతంలో ఉండడము, లేదా ప్రజెంట్లో అంటే ప్రస్తుతం ఉండడము, లేదా ఫ్యూచర్లో భవిష్యత్తులో ఉండడము. పాస్ట్లో ఉండడము అని చెప్పాలంటే వజ్ యూస్ చేస్తాము. ప్రజెంట్లో ఉండడము అని చెప్పాలంటే ఈజ్ అంటాము. ఫ్యూచర్లో ఉండడాన్ని విల్ బీ అంటాము. ఇక్కడ చూడండి, ఏ క్రో వాజ్ వెరీ థర్స్టీ అన్నారు. అంటే ఆ కాకి చాలా దాహముగా ఉన్నది. ఆ ఉండడం కూడా ఎప్పుడు? పాస్ట్లో అనమాట. అంటే ఈ స్టోరీ అంతా కూడా పాస్ట్లో జరిగిపోయినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ వజ్ ప్లేస్లో ఈజ్ యూజ్ చేశారనుకోండి, అంటే ఏ క్రో ఈజ్ వెరీ థర్స్టీ అంటే ఆ కాకి ఇప్పుడు దాహంగా ఉన్నట్టు అనమాట ప్రజెంట్లో. ఓకే, దీన్నే ఏ క్రో విల్ బీ వెరీ థర్స్టీ అన్నామనుకోండి, ఆ కాకి ఫ్యూచర్లో దాహముగా ఉంటుంది అని చెప్పడము. ఓకే, మీకు క్లారిటీగా అర్థమైంది కదండి. వజ్, ఈజ్ అండ్ విల్ బీ, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అనమాట. ఓకే, అంటే అది వేసవి కాలంలో వేడిగా ఉన్నటువంటి ఒక రోజు. ఆ రోజున ఒక కాకి చాలా దాహంగా ఉన్నది. అప్పుడు హీ ఫ్లూ హియర్ అండ్ దేర్ ఇన్ సెర్చ్ ఆఫ్ వాటర్. ఇక్కడ హీ అంటే అతడు అని కాదండి, వీఆర్ టాకింగ్ అబౌట్ ద క్రో. కాబట్టి ఇక్కడ హీ అంటే కాకి అనమాట. ఫ్లూ, ఫ్లూ అంటే ఫ్లై అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ ఫ్లూ అండి. అంటే ఫ్లూ అంటే ఎగరడము. ఈ స్టోరీ పాస్ట్లో జరిగిపోయింది కాబట్టి ప్రతి వెర్బ్ కూడా పాస్ట్లో మెన్షన్ చేశారు. ఓకే, సో హీ ఫ్లూ హియర్ అండ్ దేర్. హియర్ అండ్ దేర్ అంటే అటు ఇటు. అంటే ఆ కాకి అటు ఇటు ఎగిరింది. ఎందుకు? ఇన్ సెర్చ్ ఆఫ్ వాటర్. సెర్చ్ అంటే వెతకడము. ఇన్ సెర్చ్ ఆఫ్ వాటర్ అంటే వాటర్ కోసం వెతుకుతూ అటు ఇటు ఎగురుతూ తిరిగింది. అయితే బట్ హీ కుడ్ నాట్ ఫైండ్ వాటర్ ఎనీవేర్. బట్ కానీ హీ కుడ్ నాట్ ఫైండ్ వాటర్ ఎనీవేర్. ఓకే, ఫైండ్ అంటే కనిపెట్టడము, ఎనీవేర్ అంటే ఎక్కడా. హీ కుడ్ నాట్ ఫైండ్ వాటర్ ఎనీవేర్ అంటే అది వాటర్ ఎక్కడా కనిపెట్టలేకపోయింది. ఓకే, ఇక్కడ కుడ్ నాట్ యూస్ చేశారు చూసారా, అంటే కెన్కి పాస్ట్ ఫామ్ కుడ్ అండి. అంటే గతంలో చెయ్యలేకపోవడాన్ని కుడ్ నాట్ అంటాము. ఒకవేళ ప్రజెంట్లో చెయ్యలేకపోవడము అని చెప్పాలనుకోండి, కెనాట్ యూజ్ చేయాలి. అంటే బట్ హీ కెనాట్ ఫైండ్ వాటర్ అన్నామనుకోండి, అది ఇప్పుడు వాటర్ని కనిపెట్టలేకపోతోంది అని. ఇది పాస్ట్లో కాబట్టి కెన్కి పాస్ట్ కుడ్ యూజ్ చేశారనమాట. సో అది ఎక్కడ వాటర్ని కనిపెట్టలేకపోయింది. యాజ్ ఇట్ వాజ్ సమ్మర్ ఆల్ లేక్స్ అండ్ రివర్స్ హ్యాడ్ డ్రైడ్ అప్. యాజ్ ఇట్ వాజ్ సమ్మర్. ఇక్కడ యాజ్కి చాలా మీనింగ్స్ ఉంటాయండి.
బట్ ఈ కాంటెక్స్ట్లో వలన అని అర్థం చేసుకోవాలి. సో గుర్తుంచుకోండి, లాంగ్వేజ్ని ఎప్పుడు కూడా కాంటెక్స్ట్ని బట్టి అర్థం చేసుకోవాలండి మీనింగ్స్. అప్పుడు మనకి లాంగ్వేజ్ న్యాచురల్గా ఉంటుంది. అంతేగాని డైరెక్ట్గా డిక్షనరీ మీనింగ్స్ని మనం అప్లై చేయకూడదు అనమాట. సో ఇక్కడ చూడండి, యాజ్ ఇట్ వాజ్ సమ్మర్, అది సమ్మర్ అవ్వడం వలన, వేసవికాలం అవ్వడం వలన, ఆల్ లేక్స్ అండ్ రివర్స్ హ్యాడ్ డ్రైడ్ అప్. లేక్స్ అంటే చెరువులు, రివర్స్ అంటే నదులు. అంటే అన్ని చెరువులు నదులు కూడా డ్రైడ్ అప్ అంటే ఎండిపోవడము, అన్ని నదులు కూడా ఎండిపోయాయి. ఓకే, ఈ సెంటెన్స్లో మీరు గమనించాల్సింది ఏంటంటే హ్యాడ్ డ్రైడ్ అప్ అన్నారు చూసారా, హ్యాడ్ డ్రైడ్ అప్ అంటే హ్యాడ్ యూస్ చేసి దాని పక్కన వర్బ్ థర్డ్ ఫామ్ యూస్ చేస్తే దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటామండి. అంటే గతంలో ఏదైనా ఒక పని జరిగినప్పుడు దానికన్నా ముందు మరో పని జరిగిందనుకోండి, ఆ ముందుగా జరిగిన పనిని ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్తో మనం చెప్తాం అనమాట. ఇక్కడ చూడండి, స్టోరీ పాస్ట్లో స్టార్ట్ అయింది, అది స్టోరీ స్టార్ట్ అవడానికన్నా ముందే ఈ చెరువులు నదులు అన్నీ కూడా ఎండిపోయాయి అనమాట. అంటే పాస్ట్కే పాస్ట్ అనమాట. సో అలాంటి కాంటెక్స్ట్ వచ్చినప్పుడు మనం ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది యూజ్ చేస్తాము. ఓకే, సో యాజ్ ఇట్ వాజ్ సమ్మర్, అది వేసవికాలం అవడం వలన అన్ని చెరువులు మరియు నదులు కూడా ఎండిపోయాయి. అప్పుడు ఎట్ లాస్ట్ he found a water pot lying in the outyard of a house. At last అంటే చివరికి, he found a water pot. ఓకే, he అంటే ఆ కాకి, ఫౌండ్ కనిపెట్టింది, ఏ వాటర్ పాట్ అంటే ఒక నీళ్ళ కుండ, వాటర్ పాట్ అంటే నీళ్ళ కుండ, లయింగ్, లయింగ్ అంటే పడి ఉండడము లేకపోతే నేల మీద ఉండడము. ఓకే, ఒక నేల మీద ఉన్నటువంటి ఒక నీటి కుండని అది కనిపెట్టింది. ఆ కుండ ఎక్కడ ఉంది? ఇన్ ద అవుట్ యార్డ్ ఆఫ్ ఏ హౌస్, ఒక ఇంటి యొక్క వాకిలిలో. అవుట్ యార్డ్ అంటే వాకిలి. ఓకే, దీనికి ఆపోజిట్ బ్యాక్ యార్డ్ అని ఉంటుంది, దానిని పెరడు అంటాము. అంటే ఇంటి యొక్క ముందు భాగాన్ని అవుట్ యార్డ్ అంటాము, వెనుక భాగాన్ని బ్యాక్ యార్డ్ అంటాం అనమాట. సో ఒక ఇంటి యొక్క వాకిలిలో ఒక నీళ్ళ కుండ ఉండడాన్ని అది కనిపెట్టింది ఆ కాకి. అప్పుడు హీ ఫ్లూ అప్ టు ది పాట్ అండ్ పీప్డ్ ఇన్. ఓకే, హీ అంటే ఆ కాకి, ఫ్లూ అంటే ఎగురుకుంటూ వెళ్ళింది, అప్ టు ద పాట్, అప్ టు అంటే వరకు, అప్ టు ది పాట్ అంటే ఆ కుండ దగ్గరకు, ఆ కుండ వరకు ఎగురుకుంటూ వెళ్ళి, అండ్ పీప్డ్ ఇన్, పీప్డ్ ఇన్ అంటే తొంగి చూడడము, అంటే లోపలికి తొంగి చూడడాన్ని పీప్డ్ ఇన్ అంటారండి. అంటే పీప్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ పీప్డ్ అనమాట. సో ఆ కుండ దగ్గరికి వెళ్ళి కుండలోకి తొంగి చూసింది. అయితే హీ వాజ్ వెరీ హ్యాపీ, అప్పుడు ఆ కాకి చాలా సంతోషంగా ఫీల్ అయ్యింది. ఎందుకంటే హీ ఫౌండ్ సమ్ వాటర్ ఇన్ ద పాట్. ఓకే, ఆ కాకి ఆ కుండలో కొంత వాటర్ని చూసింది. ఇక్కడ ఫౌండ్ అంటే పదే పదే కనిపెట్టింది అంటే బాగోదు కాబట్టి ఇక్కడ ఫౌండ్ అంటే చూడడము అని అర్థం చేసుకోండి. ఓకే, ఆ కుండలో కొంత వాటర్ని చూసింది. అలా చూడడం వల్ల అది చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట. అప్పుడు హీ ట్రైడ్ టు రీచ్ ఫర్ ద వాటర్ బట్ కుడ్ నాట్ రీచ్ ఇట్. ఓకే, హీ ట్రైడ్ అంటే ప్రయత్నించడము, టు రీచ్, రీచ్ అంటే చేరుకోవడము లేదా అందుకోవడము, టు అంటే కీ అని అర్థం అండి. హీ ట్రైడ్ టు రీచ్ ఫర్ ద వాటర్ అంటే ఆ వాటర్ని అందుకోవడానికి అది ప్రయత్నించింది. బట్ కానీ కుడ్ నాట్ రీచ్ ఇట్, ఆ వాటర్ని చేరుకోలేకపోయిందనమాట. అంటే ఆ కుండలో బాగా అడుగు బాగానే ఉండి ఉంటుంది వాటర్, అందుకని దాన్ని చేరుకోలేకపోయింది. అప్పుడు హీ లుక్డ్ హియర్ అండ్ దేర్. ఓకే, ఆ కాకి లుక్డ్ అంటే చూడడము, హియర్ అండ్ దేర్ అంటే అటు ఇటు చూసిందనమాట. కుండలో వాటర్ అయితే ఉంది కానీ దీనికి అందట్లేదు, అందుకని ఏం చేయాలో అర్థం కాక ఆలోచించుకుంటూ అటు ఇటు చూసింది. అప్పుడు an idea flashed suddenly. ఓకే, అప్పుడు an idea అంటే ఒక ఉపాయం, ఫ్లాష్డ్ అంటే మెరిసింది, సడన్లీ అంటే అకస్మాత్తుగా, అంటే దాని తలలో అకస్మాత్తుగా ఒక ఉపాయం అంటే ఒక ఆలోచన మెరిసింది, అంటే ఒక ఆలోచన తట్టింది.
ఏం చేసినప్పుడు హీ పిక్డ్ అప్ స్టోన్స్ లయింగ్ అరౌండ్. ఓకే, హీ అంటే ఆ కాకి, పిక్డ్ అప్ అంటే తీసుకోవడము, స్టోన్స్ లయింగ్ అరౌండ్, లయింగ్ అంటే పడి ఉండడము, అరౌండ్ అంటే ఆ చుట్టూ, అంటే ఆ చుట్టూ పడి ఉన్నటువంటి కొన్ని రాళ్ళని తీసుకుని వన్ బై వన్ అంటే ఒకదాని తర్వాత ఒకటి తీసుకుని అండ్ డ్రాప్డ్ ఇన్ టు ద పాట్, ఆ కుండలోకి డ్రాప్డ్ అంటే జార విడిచింది. ఓకే, ఇది చాలా అందరికీ తెలిసిన, చాలా బాగా తెలిసిన స్టోరీ అండి. ఓకే, సో ఆ కుండలోకి జార విడిచింది. అప్పుడు స్లోలీ ద వాటర్ రోజ్ అప్, స్లోలీ నెమ్మదిగా ద వాటర్ ఆ కుండలో ఉన్నటువంటి నీళ్లు రోజ్ అప్ అంటే నీటి మట్టం పెరగడము, రోజ్ అంటే పెరగడము, అంటే RISE రైజ్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ రోజ్ అండి. రైజ్ అంటే పెరగడము అని అర్థం కదా. సో ద వాటర్ రోజ్ అప్ అంటే నీటి మట్టం పెరిగింది, అంటే నీళ్లు పైకి వచ్చాయన్నమాట, ఇది రాళ్ళు వేస్తూ ఉంటే. అప్పుడు ఫైనల్లీ అంటే చివరికి ద క్రో కుడ్ రీచ్ ద వాటర్, అలా పైకి రావడం వల్ల ఈ కాకి ఆ నీళ్ళని అందుకోగలిగింది. అందుకుని హీ డ్రాంక్ ది వాటర్, డ్రింక్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ డ్రాంక్ అండి. హీ డ్రాంక్ ది వాటర్, ఆ నీళ్ళని తాగింది. అండ్ ఫ్లూ అవే హ్యాపీలీ, సంతోషంగా ఎగిరిపోయింది. సో ఇదండి స్టోరీ. ఇక్కడ కింద చిన్న కొటేషన్ చూడండి. ఇఫ్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వే. ఓకే, ఇఫ్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వే. ఓకే, ఇక్కడ విల్ అంటే ఆలోచన శక్తి, వే అంటే మార్గము. అంటే ఇఫ్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వే అంటే మన జనరల్ లాంగ్వేజ్లో మనసు ఉంటే మార్గం ఉంటుంది అంటాం కదా. సో ఆ మీనింగ్ వస్తుందండి. దీన్నే వేర్ దెర్ ఈజ్ విల్ దెర్ ఈజ్ ఎ వే అని కూడా అంటూ ఉంటారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. And if you are watching our channel for the first time, please subscribe to our channel and activate the bell icon so that you will get notified whenever I upload a video. Thank you so much for watching.